హాయ్ మా. సో ఈరోజు కేదార్నాథ్ విశేషాలు తెలుసుకుందామ్మా. చెప్పాను కదా అద్భుతం అని చెప్పేసి, నిజంగానే అద్భుతమ్మా. సో ఆ రోజు ఇంకేంటంటే నైట్ స్పర్శ దర్శనం ఉంది. యాక్చువల్గా ప్రతిమాకి క్రాంతికి చాలా ఇష్టంగా ఉంది అది. వాళ్ళు ముందు కూడా అంటూ ఉన్నారు ఆగిపోదామనేసి. ఇక మేమే మళ్ళీ అంత అప్సెట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనుకున్నాం, కానీ దేవుడు మమ్మల్ని ఉంచేశాడు అక్కడ. ఉంచేశాడు. స్పర్శ దర్శనము మీరు 9 గంటలకు రండి అంటే మేము 8:30కే వెళ్ళిపోయాం. అది ఎంత చలిగా ఉండిందో అమ్మా, అసలు మంచు, ఫుల్ మంచు అనమాట. అక్కడే అఘోరాస్, అక్కడే వంట చేసుకొని అక్కడే తింటున్నారు వాళ్ళు. అలా ఉందన్నమాట, నిండా జనము. కొంతమంది క్యూలో అని ఒక 1/2 కిలోమీటర్ కూర్చొని ఉన్నారు. మాకు అర్థం కాలేదు, అంటే మాదేదో స్పెషల్ దర్శనం కదా అనుకున్నాం మేము, స్పర్శ దర్శనము. గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ లోపల మాకు ఆ పండిత్ వస్తారు కదా, వచ్చి ఒక దగ్గరికి తీసుకెళ్లారు. ఒకటి ఇట్లా రాడ్స్ పెట్టున్నారనమాట. మీరు ఎట్లో కట్టు దీంట్లోకి దూరి వెళ్ళిపోండి అని చెప్పాడు అనమాట. మాకు అసలు అర్థం కాల, ఎట్లో కట్టు ఎట్లా వెళ్తాం, 100 మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరూ స్పర్శ దర్శనం కోసమే. సో కనీసం ఒక 2-3 వేల మంది పైన ఉంటారమ్మా. నేను చెప్పాను, హరిత ఛాన్సే లేదు అసలు, మనం వీళ్ళు తిడతారు మనల్ని, ఎప్పటి నుంచో కూర్చొని ఉన్నారు వీళ్ళు, అసలు ఇక్కడ అసలు మనం వెళ్ళలేమని చెప్పామన్నమాట. ఏదో ట్రై చేసాం కానీ అరుస్తున్నారు అందరూ. ఇంక ఎందుకులేని వెళ్ళి పక్కన కూర్చున్నామ్మా. సో దాదాపు ఒక 1 అవర్ వెయిట్ చేశాము. ఇంక కామ్గా కూర్చోవడం, ఎందుకంటే నేను కళ్ళు మూసుకొని కూర్చున్నానమ్మా. నమ్మరు, మెడిటేషన్ చేసేవాళ్ళు కొన్ని సెకండ్స్లో వెళ్ళిపోతారు మా మెడిటేషన్లోకి. మీకు ఏం గుర్తురాదు, హ్యాపీగా కూర్చోవచ్చు మీరు. అంత వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ, మీరు ఫీల్ అవుతారు అక్కడికి వెళ్తే. మనకు కళ్ళ ముందు శివుడు తప్పితే ఇంకెవరు కనిపించారు మా అక్కడ. అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదొక అద్భుతమైన అనుభవం అసలు. అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, శివుడు అంటే కదా. మనకు అనిపిస్తాడు, మా అక్కడ ఉన్నాడు అనిపిస్తాడు శివుడు అసలు అన్నమాట. సో ఏదో కష్టపడి తోసుకొని తొక్కుకొని ఏదో క్యూలో చేర్చేశారు మమ్మల్ని. పాపం మా వెనకాల ఇంకా చాలామంది ఉన్నారనమాట. లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మన చేతికి వెన్న, తేనె మేము కొనుక్కొని తెచ్చుకున్నామ్మా. యాక్చువల్గా స్పర్శ దర్శనం అంటే డే టైము అంతా డెకరేట్ చేసి పెట్టుంటారు స్వామికి, ఒక గోల్డ్ క్లాత్ కప్పి గోల్డ్ తొడుగులేసి అంతా అనమాట. నైట్ టైం అదంతా తీసేస్తారు. మూపురంలాగా ఉంటుంది కదా, ఎద్దు మూపురంలాగా ఉంటుంది శిల. సో అది మనం టచ్ చేయొచ్చు, మనం తీసుకెళ్ళినంత అభిషేకం చేయొచ్చు అనమాట. మన చేతులతో మనం చేయొచ్చు. దానికి మనం మనీ పే చేయాలి, బాగా పే చేయాలి. కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒక్కొక్కళ్ళకి 3000, 4000 అట్లా అనుకుంటా. 12,000, 15,000 కట్టినట్టున్నాం మేము. అంటే అలా కట్టితే కూడా దొరకదు చాలామందికి, అది మన అదృష్టం అనుకోవాలి. అక్కడ వెళ్తే ఆ వెన్న తీసి ధర్మరాజుకు పూస్తారు, భీముడికి పూస్తున్నారు. నేను అన్నాను, వీళ్ళకెందరికి ఎందుకు పూస్తున్నారు, లోపల కదా అని చెప్పేసి. వాళ్ళని కూడా అలా దేవుళ్ళలాగా అనుకుంటున్నారు. ద్రౌపది జిడ్డుమ్మా అక్కడ. లోపలికి వెళ్ళాము. అంటే ఒక్కొక్క బ్యాచ్ని ఒక 4 కార్నర్ ఉంటాయి కదా, 4 ప్లేసెస్ ఇట్లా ఉంటుంది కదా, కూర్చోబెట్టేసి మనతోనే అంతా పూయిస్తున్నారు. అదొక అంటే అనకూడదు అస్సలు, వాళ్ళు అలా పెట్టకూడదు మా. జిడ్డు చేసి పెడుతున్నారు స్వామిని. కుంకుమ జల్లుతున్నారు, పసుపులు జల్లుతున్నారు, అసలు ఏదేదో పూస్తున్నారు స్వామికి. పాప అనిపించింది, మరీ ఇలా చేస్తారా అని చెప్పేసి. మన వైపు కొంచెం నీట్గా చేస్తారు మా. అక్కడ ఏం లేదు. అక్కడ మా పండిత్, మాతో వచ్చిన పండిత్ కూర్చొని మమ్మల్ని వంచి ఇట్లా దండాలు పెట్టమన్నారు అన్నమాట. పెడుతున్నాం కానీ తోస్తున్నారు, తొక్కుతున్నారు. అసలు చాలా రష్మ, చాలా ఓపిక ఉండాలి అది చూడాలంటే మాత్రం. కానీ మా జన్మ తరించింది అనుకున్నాం. మళ్ళీ వస్తామో రామో. స్పర్శ దర్శనానికి చాలామంది వెయిట్ చేస్తారు. కొంతమందికి అసలు దర్శనం కూడా చేసుకోలేకుండా వెళ్ళిపోయారు మా పాపం. ఎందుకంటే అంత రష్లో వాళ్ళకి ఛాన్సే రాదనమాట. మళ్ళీ కిందకి వెళ్ళిపోయేవాళ్ళు నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోవాలి కదా. సో నేను అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. సో మాకెంతో అదృష్టం అనుకున్నాము, దేవుడి దయ అనుకున్నాం అనమాట. బయటకు వచ్చేటప్పటికి 12:30 అయింది. ఇక్కడ ఒక విచిత్రం చెప్పాలి మీకు నేను.
సో మధ్యాహ్నం షూ మంచి కాస్ట్లీ షూ కొనుక్కొని వెళ్ళాము. మధ్యాహ్నం వదిలేస్తే అంత రష్లో కూడా ఉన్నాయి షూస్. నైట్ నేను చెప్పాను, ఇట్లా వదిలేస్తున్నాను, ఎవరైనా తీసుకెళ్ళిపోతే తెలియని కూడా తెలియదంటే, ఏం పోవులేండి అక్క అని చెప్పాడు. పోతే పోయాయిలేండి అక్క అని చెప్పాడు అమర్. వెళ్ళి చూస్తే మా షూ లేదు. నాది, హరితాది, అమర్ది. బాగా కొంచెం పెద్దవిగా ఉన్నాయి అన్నట్టు, పొడుగ్గా. ప్రతిమావి అమ్మాయి క్రాంతివి ఉన్నాయి, వాళ్ళవి చాలా స్టైల్గా ఉన్నాయి, కానీ వాళ్ళవేం తాకలేదు. అంటే ఎవరో మగవాళ్ళు మా షూస్ వేసుకొని వెళ్ళిపోయారనమాట. టైం 12:30. మాకు అసలు ఇంకేం చెప్పులు కూడా లేవు. స్పేర్ తెచ్చుకున్నాం కానీ అవన్నీ కింద ఉన్నాయి. మేమేం తెచ్చుకోలేదు కదా, ఉట్టి వాటిలతోనే వచ్చాము కదా. ఇంకా బయటకు వచ్చి ఆ రాళ్ళల్లో అసలు గుచ్చుకుంటా ఉన్నాయి. మా సాక్సులు ఉన్నాయి ఎట్లో లక్కీగా. చేస్తే ఒక చెప్పుల షాప్ కనిపించింది. అవి ఏదో పిచ్చి షూస్ కొనుక్కున్నామ్మా. అసలు కాళ్ళంతా బొబ్బలెక్కిపోయినాయి మాకు 2 రోజులకి. అసలు ఇలా వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదలకండి, కొట్టేస్తారు. అది అంటే ఆ కొట్టేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ. ఎవరు తీశారో తెలీదు. బాధేసింది. సరే వెళ్ళిపోయాము రూమ్కి. నిద్ర ఏం పడుతుందమ్మా, చలి, విపరీతమైన చలి. పాపం పెద్ద పెద్ద రగ్గులు ఇచ్చారు కానీ ఏమో గబ్బు. ఇంక ఏదో నిద్రపోయాము. నాకైతే కరెక్ట్గా 4కే మెలకు వచ్చేసింది. 5 o'clock లేచి బయటకు వెళ్ళిపోయాను నేను. టీ తాగుదాంలే అని అందరు పడుకొని ఉన్నారు. హరిత వాళ్ళు లేచున్నా కానీ వాళ్ళు ఏమి కళ్ళు తెరిచి లేవలేదన్నమాట. టీ కొనుక్కున్నాను. టీ తాగుతూ ఇట్లా షాప్ ఉంది మా ఎదురుగ్గా, ఇలా తిరిగాను అనమాట. వెనకాల అంటే గుడి పక్కనే ఉన్నాము మేము, జస్ట్ గుడి పక్కనే ఉన్నాము. అసలు అదొక అద్భుతమ్మా. ఆ కొండల మీద స్నో ఫామ్ అయింది. అసలు ఒక శివలింగమ్మా, లిటరల్గా శివలింగం. అసలు అంటే చక్కగా ఇలా పానపట్టు శివలింగం పెద్దయిన కొండ మీద పెద్దది కనిపిస్తూ ఉంది. నేనైతే ఇలా పట్టుకొని ఇంకొక నాకు ఇప్పటికి కూడా ఒళ్ళు జలదరిస్తుందమ్మా. కూర్చునేసాను టీ తాగుతూ. ఇదేంటి ఇది ఇలా కనిపిస్తుంది. ఆ కొండల మీదంతా చిన్న 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 శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అసలు ఎలా ఉన్నిందంటే 5 నిమిషాలు చూసేసి పోయి గబగబా హరితను లాక్కొచ్చేసాను. హరిత వచ్చేసాయి అనమాట అనేసి. హరిత వచ్చేటట్టు కొంచెం ఫేడ్ అవుట్ అయింది, కానీ భలే ఉండిందమ్మా. నేను అనుకున్నాను అప్పుడు, దేవుడు ఇవన్నీ చూపించడానికి మమ్మల్ని ఉంచేశాడు, హెలికాప్టర్లు క్యాన్సిల్ చేసేసి. లేకపోతే చూడం కదమ్మా, మేము వెళ్ళిపోయి ఉంటే ఇవన్నీ మిస్ అయిపోయి ఉండేవాళ్ళం. స్పర్శ దర్శనము ఉండదు. తర్వాత వచ్చేసి ఈ మార్నింగ్ టైం ఈ కొండ పర్వతాలని కూడా చూడలేము కదా. ఒకవైపు ఒక కొండ మీద సన్ రైజ్ ఏంటి 5:40కే మనకు ఎండ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇటువైపు బ్యూటిఫుల్ మా. నేను ఫొటోస్ తీశాను కానీ నాకు అంత బాగా రాలేదు. ఇంకా కళ్ళల్లో ఉండిపోయింది. నేను బతుకున్న రోజులు నా కళ్ళల్లో ఆ సీన్ ఉండిపోతుందన్నమాట. ఇంకా మైమర్చిపోయాము. ఇంక అంతేమ్మా, ఇంకా చెప్పలేము. అసలు అందరిది అదే ఫీలింగ్. అందరూ ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. వచ్చేసి అనమాట, టకటకా వచ్చేసి. నేను ఫస్ట్ 5 గంటలకు వెళ్ళినప్పుడు పెద్ద రష్ లేదు. కరెక్ట్గా అరగంటకి ఫుల్ జనం ఆ రోడ్డు మీద అనమాట. సో ఇంకా మేము 6:30కి హెలిప్యాడ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత బోల్డంత మెమరీస్ని, అసలు శివుణ్ణి మనసులో పెట్టుకొని వెళ్ళిపోయామ్మా. అక్కడ నుంచి అంత 10 minutesలో రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి, మాకు ఇంకా ఛాన్స్ కూడా లేదు, స్నానాలు లేదు, ఏమీ లేదు. వెంటనే కేదార్నాథ్ వెళ్ళిపోవాలి, టైమే లేదనమాట. యాక్చువల్గా మేము నైట్ అక్కడ స్టే చేయాలి. సీతాపూర్ అది కూడా బ్యూటిఫుల్గా ఉండింది. మా కాటేజెస్ అయితే ఎంత బాగున్నాయో, కానీ మేము అంతకంటే మంచి ఎక్స్పీరియన్స్ మనసులో పెట్టుకున్నాం కదా. సో ఇమీడియట్గా ఒక 1/2 hour to 45 minutesలోనే కదిలేసి వెళ్ళిపోయామ్మా బద్రీనాథ్కి. సో ఇప్పటికే చాలాసేపు అయింది. ఇదే 2 videos వస్తుందేమో మరి. సో వీలుంటే, ఓపిక ఉంటే, హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కేదార్నాథ్ చూడండి మా. మీరు ఆ ఎక్స్పీరియన్స్ని మనసులో పదిలంగా పెట్టుకుంటామంటారు చూడండి, అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మా. నేనైతే మా బాబుతో చెప్పాను, నాన్న ఈ నెక్స్ట్ ఇయర్ వద్దుగా, నా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్దాం, మనం బై రోడ్ వెళ్దాము అని చెప్పేసి అనమాట. అంటే బై రోడ్ కూడా చాలా ఉంటాయి అన్నమాట చూసేదానికి. మేము అవన్నీ మిస్ అయిపోయాం కదా. కానీ హెలికాప్టర్లో వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి వేరు. ఏంటంటే పైనుంచి చూస్తూ ఉంటే శివుడు జటాజూటంలాగా ఉంటుంది మా కొండలన్నీ మీకు. అంటే వాళ్ళు ఈ పొలాలు కోసం ఇట్లా చేస్తున్నారనమాట. ఎంత అందంగా ఉంటుందో, అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదైనా అదొక అద్భుతమ్మా, అంతే. ఇంకా నాకైతే ఏం చూసినా ప్రపంచంలో అంతకంటే అద్భుతం అనిపించదేమో కేదార్నాథ్ని చూసిన తర్వాత అనిపిస్తుంది. సో మనసు నిండా శివుడే, అసలు పోలేదు, అదే ఉండింది.
బద్రీనాథ్ కూడా చాలా బాగుండింది. ఆ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మా. బాయ్. ఈ ఇయర్ వచ్చినంత జనం అసలు ఎప్పుడు రాలేదంటమ్మా. ఇసుకేస్తే రాలినంత మంది ఉన్నారు అసలు.